ఇప్పుడైతే ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం దేన్నైనా ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్ దురదృష్టకరమో లేకపోతే ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి పాపమో తెలియదు, కానీ వ్యాపారం కోసమో వ్యక్తిగత స్వలాభాల కోసమో లేకపోతే ఉన్న కేసుల కోసమో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడము అన్నటువంటిది అది ఏకైక చంద్రబాబు నాయుడు గారికే చెల్లుబాటు అయ్యింది. తన సొంత ప్రయోజనాల కోసం ఒక ప్రాంతాన్ని తాకట్టు పెట్టాడు అని అంటే ఏ రకమైనటువంటి ఆందోళన ఉంటుంది ఆ ప్రాంత ప్రజల్లో అన్నటువంటిది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని గమనించమంటున్నా. స్వయానా రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడి రాయలసీమకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ నేను నిలుపుదల చేయించాను, ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపాను. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నిలుపుదల అయిందో లేదో మీరు చూసుకోండి అన్నటువంటి మాట మాట్లాడాడు అని అంటే ఆన్ రికార్డ్ ఆఫ్ ద అసెంబ్లీ. ఎంత దురదృష్టకరం అండి. ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు? స్వయాన చంద్రబాబు నాయుడు గారు తన చేతితో రాయలసీమకు మరణశాసనం రాశాడు. కరువుతో అనేకమైనటువంటి ఇబ్బందులతో అల్లాడుతున్నటువంటి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి దశగా తీసుకెళ్ళాలి, ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పరంగా కానీ పోర్ట్స్ పరంగా కానీ చెయ్యాలి అని చెప్పి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అనేక రంగాలలో ముందుకు తీసుకొని వచ్చి కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి ఆకలి చావులతో అల్లాడుతున్నటువంటి ఆ ప్రాంతంలో కూడా పచ్చటి నేల చూడాలి అన్నటువంటి ఒక ఆలోచనతో పోతిరెడ్డి పాడును దాదాపుగా 46,000 క్యూసెక్లకు పెంచి హంద్రినీవా, గాలేర్నగిరి, గండికోట లాంటి ప్రాజెక్టులను ఎన్నో ప్రాజెక్టులను 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయించి జైసల్మార్ తర్వాత అత్యంత కరువు ప్రాంతంగా ఉన్నటువంటి అనంతపూర్ రాష్ట్రాన్ని ఈరోజు దేశంలోనే హార్టికల్చర్గా ఒక ఆదర్శమైనటువంటి జిల్లాగా రావటానికి, అక్కడ పరిశ్రమలకు రావటానికి కారకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏదైతే శ్రీశైలం ద్వారానే ఒక చుక్క నీరు రావాలంటే రాయలసీమ ప్రాంతానికి కేవలం శ్రీశైలమే దిక్కు. ఒక ఉమ్మడి రాయలసీమ జిల్లాలైనటువంటి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ప్రతి చుక్క నీరు ఎంతో ఇంపార్టెంట్. ఇటువంటి పరిస్థితులలో పోతిరెడ్డిపాడును చేశారు. గతంలో అనేక మంది స్వతంత్రం వచ్చాక ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు. కేవలం 8 నుంచి 10,000 క్యూసెక్కుల లోపే వచ్చేటువంటిది. దాంతోనే రాయలసీమ ప్రాంతం అంతా సాగు చేసుకోవాలి, దాంతోనే చెన్నైకి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కనీసం రోజుకు ఒక టీఎంసీ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి. అది కూడా శ్రీశైలం ఫుల్గా ఉంటేనే అవకాశం ఉంటుంది అని చెప్పి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దాన్ని 46,000 క్యూసెక్లు ఒకటే టైం పెంచి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశాలం చేసిన